గురుభ్యో నమః. కేతు మహాదశ మొదటి భాగం. కేతు మహాదశ భయంకరమైన ఆధ్యాత్మిక వైపు మరల్చే కాలం అన్నమాట. భారతదేశంలో చాలామందికి శనిగ్రహమే కష్టాలను కలిగిస్తుందని నమ్ముతారు. కానీ జ్యోతిషాన్ని లోతుగా అధ్యయనం చేస్తే శనితో సమానంగా కష్టాలను కలిగించేది మరొక గ్రహదశ ఉందని తెలుస్తుంది. అది కేతు మహాదశ. 7 సంవత్సరాలు సాగే ఈ దశలో ప్రపంచం అనేది ఒక మాయానే ఎక్కువ మంది గ్రహిస్తారు. ఈ దశలో దేవుణ్ణి ఆశ్రయించడమే నిజమైన పరిష్కారం అని నమ్ముతారు. జ్యోతిషాన్ని నమ్మని వారు కూడా కేతు దశలో అనుభవించిన కష్టాల వల్ల జ్యోతిషాన్ని నమ్మేలా చేస్తుంది. కేతు మహాదశలో తెలుసుకోవాల్సిన 2 విషయాలు. మీ జాతకంలో కేతు మహాదశ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి. కేతు ఏ భావంలో ఉన్నాడో చూడాలి. కేతు ఒంటరిగా ఉన్నాడా లేదా శని మంగళ సూర్య వంటి పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా అది కూడా పరిశీలించాలి. ఎందుకంటే కేతు ఈ గ్రహాలతో కలిసి ఉంటే సమస్యలు మరింత పెరుగుతాయి. 90% మంది కేతు మహాదశను అనుభవించిన వారు కూడా దేవుడా నా శత్రువుకు కూడా ఈ దశలో పడకూడదు అని అంటారు. కేవలం 5% మంది మాత్రమే ఏమాత్రం పెద్ద సమస్యలు రాలేదని చెబుతారు. అది కూడా కేతు మంచి స్థితిలో ఉండి శుభగ్రహ ప్రభావం పొందినప్పుడు మాత్రమే. శుభకేతు పాపకేతు. కేతు మంచి స్థితిలో అంటే యోగకారకుడిగా ఉండి గత జన్మలో చేసిన పుణ్యము ఫలం అని అర్థం. ఇక అదృష్టం కాదు, ఇది అదృష్టం కాదు, పూర్వ కర్మ ఫలితం. కానీ కేతు 2, 8, 12 భావాలలో ఉండి శని మంగళ సూర్యుల వంటి పాపగ్రహాలతో కలిసి ఉంటే భయంకరమైన కష్టాలు వస్తాయి. ఇలాంటి వారు తమ విధిని మార్చుకోవాలనుకుంటే దేవుని ఆశ్రయించి ఇతర కష్టాలను తొలగించడానికి మంచి పనులు చేయాలి. విధి మారుస్తే సులభం కాదు, కానీ అది అసాధ్యమూ కాదు. కేతు దశ ఎవరికి రాదు? భరణి నక్షత్రము, పొరుగు ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారికి కేతు మహాదశ రాదు. ఎందుకంటే వారికి ఈ దశ 113 ఏళ్ళ వయసులో మాత్రమే వస్తుంది. అందువల్ల వీరు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. జన్మ నక్షత్రం ఆధారంగా కేతు దశ ప్రభావం. అశ్విని మఖమూల జీవిత ప్రారంభంలోనే కేతు మహాదశ వస్తుంది. తల్లిదండ్రుల లక్షణం ఉన్నంత వరకు పెద్ద కష్టాలు ఉండవు. కానీ కేతు 8వ లేదా 12వ స్థానం ఉంటే కష్టాలు రావచ్చు. తల్లిదండ్రుల జాతకం బలంగా ఉంటే పిల్లలపై కష్టాలు తగ్గుతాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వీళ్ళకి టీనేజ్ లేదా 20 సంవత్సరాల వయసులో కేతు 20స్లో అనమాట. 20స్లో కేతు దశ వస్తుంది. చదువులో సమస్యలు, అనుచిత ప్రేమ సంబంధాలు, మద్యపానము, ధూమపానము, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లలో పడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి జీవితంలో 30లో అంటే 30స్లో కేతు దశ వస్తుంది. ఇది జీవితంలో ప్రధాన దశ. జాగ్రత్తగా ఉండాలి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వీళ్ళకి 50లలో కేతు దశ వస్తుంది. బుధ దశలో విజయాల వలన వచ్చిన అహంకారం తగ్గించకపోతే కేతు బలవంతంగా దాన్ని కూలదోయగలడు. ఆర్ద్ర, స్వాతి, శతభిషం వీళ్ళకి 60లలో కేతు దశ వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా కేతు 2, 7, 8, 12 భావాల్లో ఉంటే కనుక దీనికి పరిహారంగా సేవా కార్యక్రమాలు చేయడం, పేదలకు వైద్య సహాయం చేయడం శ్రేయస్కరం. మొత్తం మీద కేతు మహాదశ భయంకరమైందే, కానీ ఆధ్యాత్మికత వైపు మలచే శక్తివంతమైన సమయం. కేతు దశ. కేతు శుభస్థానంలో ఉన్నట్లయితే దశ యొక్క 1/3 భాగంలో శుభ ఫలితాలు లభిస్తాయి. మధ్య భాగంలో కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. చివరి 1/3 వంతు భాగంలో విదేశీ యాత్రలు, రోగభయాలు మొదలైనవి సంభవిస్తాయి. కేతు దశ, కేతు భుక్తి. శుభ ఫలితాలు: భార్యాభర్తలు, సంతానం ద్వారా ఆనందము, రాజ సన్నిధి నుండి గౌరవము, కానీ అంతరంగిక మానసిక వేదన, భూమి, గ్రామం మొదలైన వాటిలో లాభం. కేతు కేంద్రం అయితే 1, 7, 1, 4, 7, 10లో కానీ, త్రికోణంలో 5, 9లో కానీ ధర్మాధిపతి, కర్మాధిపతి, బంధుస్వామితో సంయుక్తమై ఉంటే కనుక ఫలితాలు శుభంగా ఉంటాయి. అశుభ ఫలితాలు: హృద్రోగము, అపకీర్తి, ధనము, పశువుల నాశనము, భార్యాపిల్లల కష్టాలు, మానసిక అశాంతి. కేతు నీచ రాశిలో ఉంటే లేదా 8, 12 స్థానంలో ఉంటే కనుక పాపగ్రహ సంయోగం అంటే ఇవన్నీ కష్టాలు వస్తాయి. ఫలితాలు: వ్యాధుల భయము, తీవ్ర వేదన, బంధువుల నుండి వేరుపాటు. పరిహారాలు: కేతువు 2వ స్థానాధిపతితో లేదా 7వ స్థానాధిపతితో సంబంధం కలిగి ఉంటే లేదా 2వ
స్థానము 7వ స్థానంలో ఉంటాయి. ఇంకా దుర్భాషలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నివారించడానికి దుర్గా సప్తశతి జపం చేయడం, మృత్యుంజయ జపం చేయాలి. ధన్యవాదాలు.